దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఉదయం నేను ఫేస్బుక్ లైవ్లో గంట పైగా మాట్లాడినటువంటి వీడియో షేర్ చేశాను. మళ్ళీ వచ్చేది నరేంద్ర మోడీనే అని చెప్పి చెప్పడానికి బాధ అనిపించింది. అయినా కానీ చెప్పదలుచుకున్నది జరిగేది జరగబోయేది వాక్య ప్రకారంగా, రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా ప్రజలు వారి యొక్క జీవన విధానంలో ఎంత స్వార్థంగా ఉంటూ, కులం అంటూ, మతం అంటూ ఎవరి ఇష్టానికి వాళ్ళు, ఎవరి స్వార్థానికి వాళ్ళు బ్రతకటం వలన దేవుడు కూడా సాతానికి, వాయుమండలాధికారికి, దుష్ట శక్తులకి జనాలను అప్పగించేశాడు. సాతాను జల్లెడ పడుతున్నాడు. దేవుడు తీర్పు అన్నమాట. ఎవరు పరలోకానికి సంబంధించిన వాళ్ళు, ఎవరు నరకానికి సంబంధించిన వాళ్ళు అనేది దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి అన్ని కూడా నెరవేరుతున్నాయి. క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు అందరూ కూడా ఈ భౌతికంగా భూమి మీద బ్రతికినంతకాలం కావాల్సింది ఏంటంటే మంచి ఆహారము, బట్టలు, ఇల్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యంతో బతికిన 70 సంవత్సరాలు ఎదిగిబాలు ఉంటే 80 సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా బతకాలి. ఆ తర్వాత మోక్షం చేరాలి అని దేవుడిని నమ్ముకుంటూ ఉంటారు. హైందువులు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు. క్రైస్తవులకు ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అని చెప్పి క్రైస్తవులు, ముస్లింలు అల్లా అని, సిక్కులు, జైన్లు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, జొరాస్ట్రియన్స్, ఈ విధంగా అనేకమైనటువంటి మతాలు, అనేక విశ్వాసాలు, అనేక దేవుళ్ళతో మన భారతదేశం విభిన్న మతాలు, కులాలు, సంస్కృతి, సాంప్రదాయాలతో నిర్మాణం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏమి సుఖంగా ఉన్నట్టు చరిత్రలో ఏమి చెప్పట్లా. కాబట్టి మిత్రులారా, అసలు విషయానికి వస్తే మరలా వచ్చేది నరేంద్ర మోడీనే. బీజేపీతో ఈ దేశానికి ప్రమాదం పొంచింది. ఆర్ఎస్ఎస్తో కూడా ఈ దేశానికి ప్రమాదం పొంచింది. మరి నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా అన్ని వ్యవస్థల్లో కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, శివశక్తి వాళ్ళు రాజకీయాల్లో, ఉన్నతమైన ఉద్యోగాల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, అన్ని వ్యవస్థల్లో చేరిపోయారు. ఇంకా నరేంద్ర మోడీని ఎవరు ఏం చేయలేరు. ఎన్ని బిల్లులు పెట్టినా ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసేస్తాడు. మళ్ళా దేశమంతా కూడా క్రైస్తవులు, ముస్లింలు, హైందువుల్లో విపరీతమైనటువంటి అభిమానులు సంపాదించుకున్నాడు. పాస్టర్లు, బిషప్లు, మౌలానాలు, ములాలు, ఇమాములు, పూజారులు, అంబేద్కరిస్టులు, వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎంతోమంది మోడీకి అభిమానులు ఉన్నారు. అసలు విషయానికి వస్తే మోడీ దేవుణ్ణి నమ్మడు. మోడీ నాస్తికుడు. మీరు అనుకోవచ్చు, మరి దేవుణ్ణి నమ్మడు అన్నప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్, హిమాలయాలకు వెళ్తాడు. శ్రీరాముడు అయోధ్యలో రామమందిరం కట్టించాడు కదా. సనాతన ధర్మం, హిందుత్వ ఎజెండాతో లేచిన దగ్గర నుంచి హిందూ మతం అంటాడు కదా అని అంటే, అది ఆయన సామ్రాజ్య విస్తరణ కోసం హిందుత్వ, సనాతన ధర్మాన్ని ఎంచుకున్నాడు తప్ప మోడీ దేవుణ్ణి నమ్మడు. నేనే దేవుణ్ణి అని అంటున్నాడు. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మోడీ తీసుకున్న నిర్ణయాల్లో నోట్లు మార్పిడి, ఎన్ఆర్సీ, మళ్ళీ ఇక మన భారతదేశంలో మరి కుల వ్యవస్థ ఉండకూడదు.
కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, మనందరం హైందవులమే, ఒకే మతం ఉండాలి, మత మార్పులు జరగకూడదు అనేటువంటి ఎజెండా మోడీది, ఆర్ఎస్ఎస్. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ అందరూ కూడా మోడీ అంటే విపరీతమైనటువంటి అభిమానం. మిత్రులారా, మోడీ ఒక నెబుకద్నెజర్ లాగా, సద్దాం హుస్సేన్ లాగా తయారయ్యాడనే విషయం విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, చిన్న చిన్న పదవులు ఉన్నటువంటి వాళ్ళు, మీరందరూ కూడా క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక జమిలీ ఎలక్షన్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతారనుకుంటున్నారు, కానీ అది జరిగే పని కాదు. మళ్ళీ ఈవీఎంలతోనే ఎన్నికలు జరుపుతారు. ఎన్నికల కమిషన్ మీరేం చేయలేరు, ప్రజలు ఏం చేయలేరు, ప్రాంతీయ పార్టీలు ఏం చేయలేరు, సుప్రీంకోర్టు ఏం చేయలేదు. మొత్తం కూడా దేశమంతా కూడా మోడీ పరివారం ఉంది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉండిపోయారు. ఒకవైపు కులోన్మాదం, ఒకవైపు మతోన్మాదం, చర్చిల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, పాస్టుల మీద దాడులు, ముస్లింల మీద దాడులు, మసీదుల మీద దాడులు, కొన్ని సెక్యులర్ హైందవ గుళ్ళ మీద దాడులు, సెక్యులర్ హైందవ పూజారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఎవరంటే ప్రజలు, ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ పాస్టర్లు, పూజారులు, ఇమాములు, మౌజములు, వీళ్ళే. మరి చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నరు ముస్లిము. మరి ఆయన గురించి ఏ ముస్లిం కూడా మాట్లాడు. ఏంటి గవర్నర్ గారు వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టాడు, ముస్లింల్ని దేశద్రోహులు అన్నాడు, ఉగ్రవాదులు అంటున్నాడు. ఎందుకు తీసుకున్నామని అడగలేకపోతున్నారు, అడగలేరు, నిరసనలు తెలియచేయలేరు. ఈరోజు భారతదేశంలో గవర్నర్లు అందరూ కూడా, గవర్నర్లు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, లాయర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఇంటెలిజెన్సు, సిబిఐ, ఈడీ అధికారులు, మిలిటరీ, పోలీసు వాళ్ళు, కలెక్టర్లు, ఎస్పీలు, అంతర్జాతీయ ఇంటెలిజెన్సు, నేషనల్ ఇంటెలిజెన్సు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా మోడీకే సపోర్ట్గా ఉంది. ప్రపంచ ఏక ప్రభుత్వం రాబోతూ ఉంది. భారతదేశంలో ఒకే ప్రభుత్వం రాబోతూ ఉంది. మీరు చూడండి, బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను, మొత్తం బీజేపీనే. బీజేపీకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. రాహుల్ గాంధీ కూడా ఎదురు చెప్పేటువంటి మన పరిస్థితి కాదు. మీరు చూడండి, మణిపూర్ గురించి కానీ, ఛత్తీస్గఢ్ గురించి కానీ, ఈ వక్ఫ్ బోర్డు బిల్లు గురించి కానీ, రోమన్ క్యాథలిక్ ఆస్తులు సంబంధించిన బిల్లు గురించి కానీ, ఎన్ఆర్సీ గురించి కానీ, పుల్వామా ఉగ్రదాడి గురించి కానీ, పహల్గామా ఉగ్రదాడి గురించి కానీ, ఆక్రమిత కాశ్మీర్ గురించి కానీ, 370 జీవో గురించి కానీ, అదానికి కట్టబెట్టినటువంటి ఎయిర్పోర్ట్ల గురించి కానీ, స్టీల్ ప్లాంట్ల గురించి కానీ, లేకపోతే రైల్వేలు ఇవన్నీ ప్రైవేటీకరణ చేసిన దాని గురించి కానీ, ఇలా ముఖ్యమైన విషయాలు మాట్లాడకుండా రాహుల్ గాంధీ ఒకే ఒక అంశం పట్టుకొని ఓట్లు చోరీ జరిగిన ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు అనే ఒక విషయాన్ని పట్టుకొని ఈరోజు మాట్లాడుతూ ఉంటే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసేస్తారు, మమతా బెనర్జీని అరెస్ట్ చేసేస్తారు, కవిత కేసీఆర్ని అరెస్ట్ చేసేస్తారు,
ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఓ, నిఖిలేష్ యాదవ్ని అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అందరూ కూడా భయపడిపోయారు. భయపడిపోవడం కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆర్థిక నేరస్తులే. కానీ నరేంద్ర మోడీ ఆర్థిక నేరస్తుడు కాదు, ఆయనకి కుటుంబం లేదు. ఆయనకి జగదేక కుటుంబం, విశ్వ కుటుంబం, భారతీయులందరూ ఆయన బంధువులే. భార్య బిడ్డల్ని, తల్లిని, కుటుంబాన్ని త్యాగం చేసి దేశం కోసం, దేశభక్తితో, జాతీయవాదంతో, ఈ కేవలం దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసి మరి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ఎన్నెన్నో ఉద్యమాల్లో పాల్గొని మంచిగానే ఉండే, చెడుగానే ఉండే, గోద్రాలలో కాశ్మీరు విషయంలో కానీ ఎన్ని జరిగినా నరేంద్ర మోడీ అయితే యథార్థవంతుడే. ఆయన ఆస్తి సమకూర్చుకుంటులా, అవినీతి పరుడైతే కాదు. ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులు కానివ్వండి, లేకపోతే ఈ కరోనా వ్యాక్సిను, ఈ డబ్బంతా కూడా ఆర్య మార్వాడీలకి పెడుతున్నాడంటే కారణం ఏంటంటే మరి మణిపూర్ విషయంలో చూసుకుంటే మణిపూర్లో ఆదివాసులు, వనవాసులు, మైథిలు, కుక్కీలు, నాగాలు, ఈ విధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉండేవి. ఆ భూమి, ఆ అడవుల మీద, చెట్ల మీద వాళ్ళకి హక్కులు, ప్రత్యేకమైన హక్కులు ఉండేవి. ఇప్పుడు కాశ్మీర్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, దండకారణ్యం, నల్లమల్ల అడవులు కానివ్వండి, అన్నిట్లు కూడా ఉండే జనాభా ఉండేది చాలా తక్కువ. మరి ఆ యొక్క అడవులు, నదులు, కొండలు, గనులు ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా సమానంగా పంచాలి అనే ఉద్దేశంతో మణిపూర్లో మైథిలకు జనాభా, లోయ ప్రాంతంలో ఉన్న మైథిలు జనాభా ఎక్కువ, వాళ్ళకి భూమి తక్కువ. కుక్కీలు, నాగాలకి జనాభా తక్కువ, భూమి ఎక్కువ. కాబట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి వీళ్ళకు కూడా ఆ యొక్క భూములు కొనుక్కునే అధికారం, హక్కు కల్పించడం, దానికి ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి కుక్కీలు, నాగాలకి అది ఇష్టం లేకపోవటం. ఈరోజు చూస్తే దేశవ్యాప్తం చూసుకుంటే మాలా మాదిగలు రిజర్వేషన్లో 79 సంవత్సరాలుగా వీళ్ళు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎంతోమంది, నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతోమంది చదువుకొని ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసి చనిపోయారు. మండల కమిషను విషయంలో కానివ్వండి, బీసీలు రిజర్వేషన్ విషయంలో కానీ, ఓబీసీలు రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, వీళ్ళు ఈ దళితులు చూస్తే, అంబేద్కరిస్టులు చూస్తే, ఈ మాలామాదిగలు చూస్తే ఈ రిజర్వేషన్లో మాకే కావాలి అని చెప్పి, కులం కావాలి, రిజర్వేషన్లు కావాలి. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏంటి, కులం ఉండకూడదు, రిజర్వేషన్లు ఉండకూడదు, రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా తీసుకోవాలి, అవినీతి ఉండకూడదు, దేశభక్తి ఉండాలి, జాతీయవాదం ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే కులం ఉండాలి. మన డిఎన్ఏ అంతా కూడా హిందువులు. మనందరం కూడా 1951లో క్రైస్తవులు 2% ఉన్నారు, 2.3% ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో గత 10 సంవత్సరాల క్రితం 2.4% ఉన్నారు. మరి ఈ రకంగా ఈ 1951 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ దళితులు
హైందువులుగానే ఉన్నారు తప్ప ఎవరు కూడా క్రైస్తవులుగా మారలా. ఎవరు కూడా యేసు ప్రభుని నమ్ముకోకుండానే రాజ్యాంగాన్ని గౌరవించకుండా, చట్టాన్ని గౌరవించకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనందరం రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా తీసుకోవాలి అనేటువంటి ఆ యొక్క న్యాయమైన కోరికను పక్కన పెట్టి ఈ దళితులు ఈరోజు కూడా 40 కోట్ల మందిలో చూసుకుంటే, దళితులే కాదు క్రైస్తవులు మొత్తం కూడా చూసుకుంటే, యేసు ప్రభు నమ్ముకుంది మాత్రం ఇంకా 2% ఉన్నారు. తగ్గారు, ఇంకా తగ్గిపోతారు. చర్చిలకు వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకున్నవాడు పాస్టర్ కూడా కాదు. మరి ఇది ఎంత అన్యాయం! మన ధర్మశాస్త్రం ఉంది, మూతికి మందు పెట్టారు, వెనకాల తాట కట్టారు, చెరువుల్లో నీళ్లు తాగనివ్వలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నీటి సత్యాగ్రహం చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీటి సత్యాగ్రహం చేశాడు. మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశాడు. బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద పన్నేస్తారని చేశారు. ఈ విధంగా అనేకమైనటువంటి ఉద్యమాలతో శాంతియుతంగా, రక్తం చిందించకుండా, శాంతియుతంగా, యుద్ధం లేకుండా ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకుంది. క్రిస్టియన్, ముస్లిం, హిందువులు అందరూ కూడా కలిసి తెచ్చుకున్నారు. హెడ్గేవార్ దేవుణ్ణి నమ్మడు, రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ అది హిందువులకు సంబంధించింది కాదు. కానీ ఈ భారతదేశంలో అనేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు ఉండి అందరం ఒకే ఒక మతంతో ఉండాలి, ఒకే ఒక విశ్వాసం మీద ఉండాలి. ఈ మన భారతదేశాన్ని, మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్, రష్యా ఇవన్నీ కూడా అఖండ భారతదేశాన్ని కలిసి ఉండనివ్వకుండా విడగొట్టుతూ పరిపాలిస్తూ మన దేశాన్ని ముక్కలు చేసింది. బంగ్లాదేశ్గా, పాకిస్తాన్గా కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని, నెహ్రూని, ఇందిరాగాంధీని అడ్డం పెట్టుకొని మన భారతదేశాన్ని ముక్కలు చేసింది, ప్రపంచీకరణ చేసింది అని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు న్యాయమైన పోరాటం చేస్తానే వస్తున్నారు. వాళ్ళు దేవుడిని నమ్మరు. ఎడ్కేవర్ దేవుడిని నమ్మడు, ఈ మోహన్ భగవత్ నమ్మడు, మోడీ నమ్మడు, చంద్రబాబు నాయుడు నమ్మడు, పవన్ కళ్యాణ్ నమ్మడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు. వీళ్ళు దేవుణ్ణి నమ్మరు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళ ఓటుల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విడగొట్టి పరిపాలించకపోతే, వీళ్ళకి ఓటుకి నోట్లు ఇవ్వకపోతే, వీళ్ళకి పథకాలు పెట్టకపోతే మనం మనుగోళ్ళకు ఉన్నాం. 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ కమ్యూనిటీ అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు అంతా కూడా 79 సంవత్సరాలకు కూడా కుట్ర చేస్తూ ఈ భారత రాజ్యాంగం మీద దాడి చేశారు, పార్లమెంట్ మీద దాడి చేశారు, మానవ హక్కుల మీద దాడి చేశారు, పౌర హక్కుల మీద దాడి చేశారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద దాడి చేశారు. అంబేద్కర్ గారిని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగు పెట్టనీయకుండా చేశారు. భారత రాజ్యాంగాన్ని అమల్లోకి లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే. నెహ్రూనే, ఇందిరాగాంధీనే, రాజీవ్ గాంధీనే, ఈ సోనియా గాంధీనే. కాబట్టి మిత్రులారా, మీరు ఊహిస్తున్నట్లుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారేమో. రాదు రాదు రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అన్ని వ్యవస్థల్లో బీజేపీ పరివారం, ఆర్ఎస్ఎస్, మోడీ పరివారం ఉన్నారు. ఎన్నికల కమిషన్ని ఏమి చేయలేరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు మహరా కులానికి చెందినవాడైనా ఆయన ఇచ్చేటువంటి ఆ తీర్పులు, ఆ ఉత్తర్వులు లెక్క చేయట్లేదు.
చేయరు కూడా. మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దళిత నాయకులు, అంబేద్కరిస్టులు, మీరు చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చరిత్రకారులు, ఈ అంబేద్కరిస్టులు, ఈ దళిత ఉన్నత ఉద్యోగస్తులు అందరూ కూడా చరిత్ర చెబుతా బతికేస్తున్నారు. ఈ మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డులో బొనిగెల రామారావు గారు అని మహానుభావుడు అంటరాని జాతుల చరిత్ర రాశాడు, మాలకనముని రాశాడు. ఆయన ఏంటంటే పల్నాడులో మాలలు సైనికులుగా పనిచేశారు, రాజులని, మౌర్యులని, కాకతీయులని చెబుతాడు. చరిత్ర నిజమే. మాలలు, మాదిగలు, గౌళ్ళు, కాపులు, యాదవులు అందరూ కూడా రాజులే. మహారాష్ట్ర విషయంలోకి వస్తే మహర్లు, ఇక్కడ మాలలు అంటారు, మహారాష్ట్రలో మహర్లు అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహరా, ఇప్పుడు గవాయ్ గారు మహరా. ఆ మహారాష్ట్రకి పేరు, మహారాష్ట్ర పేరు రావడానికి కారణం మహారాష్ట్రను పరిపాలించినటువంటి ఈ మహర్లు. యుద్ధాల్లో ముందు ఫస్ట్ ఉండేది ఈ మహర్లే. మగధీర సినిమా చూడండి, మహర్ రెజిమెంట్ ఉంటుంది, సిక్కు రెజిమెంట్ ఉంటుంది. ఎందుకంటే రాజులు ఈ దేశాన్ని పరిపాలించింది ఈ బ్రాహ్మణులు, ఎలమలు, రాజులు, కాపు, రెడ్డి, గౌడ, యాదవ అందరూ కూడా రాజులే. మీరు చరిత్రలోకి వెళ్తే ఈ భారతదేశ నిర్మాణం అనేది సింధు నది తీరాన నాగరికత, అక్కడ జనాలు భూమి పుట్టింది కాడి నుంచి భారతదేశంలో పాకిస్తాను ఆక్రమిత కాశ్మీరు, సింధు, అప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నారు, ఆ ప్రాంతంలోనే వచ్చారు. ఆదామావు నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఇజ్రాయిలీలే, ఆ యూదులే, ఆ ఇస్మాయిలీలే, ఆ అబ్రహాము సంతదే ఈరోజు భారతదేశం వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులే. మరి భారతదేశంలో ఈ అంబేద్కరిస్టులు, ఈ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఈ బొనిగెల రామారావు గారు మహానుభావుడు, మేధావి. ఆయన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా చేశాడు. చాలా తెలివి గలవాడు, జ్ఞానం గలవాడు, మేధావి. చరిత్ర అనర్గళంగా చెప్పగలడు. పెద్ద పెద్ద సభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఏళ్ళలో చప్పట్లు పడుతూ ఉంటారు. ఆయన చూసి ఆయన మెసేజ్లు విని ఆనందపడుతుంది తప్ప ఆయన దళితులకి, మాదిగులకి ఏ మాత్రం కూడా మేలు చేయడు. ఈయనే కాదు, పద్మారావు గారు కానివ్వండి, కదిరే కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళు చరిత్ర చెబుతా టైం గడిపేస్తారు. ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంశీరామ్ గారు ఓట్లు మాయి సీట్లు మీయా, ఓటుకు రూపాయి ఇచ్చి ఓటే అని చెప్పి అంబేద్కర్ గారి ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్ళి ఉద్యోగస్తులందరినీ కూడా సమీకరించి ఉద్యోగస్తుల దగ్గర ఆ పార్టీ ఫండ్ కలెక్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. డబ్బు లేదే, పత్రిక లేదే పార్టీ లేదు, టీవీ ఛానల్ లేకపోతే పార్టీ లేదు. మరి ఆ కాంశీరామ్ గారు ఆశయాలతో మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీలోకి రావచ్చు. పద్మారావు గారు కానివ్వండి, కదిరే కృష్ణ గారు, ఆయన బీసీ నాయకుడు కంచె ఐలీ గారు, వీళ్ళందరూ కూడా రావచ్చు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఉప్పిరెడ్డి దేవి ప్రసాద్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, పామరు మాజీ ఎమ్మెల్యే ఉప్పిరెడ్డి కల్పన గారి భర్త, పివి సునీల్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఎంతోమంది మేధావులు వీళ్ళు పార్టీలు పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ అంటే వీళ్ళకి మాదిగులకి పడదు. ఈ అంబేద్కర్ చూస్తే ఇలా చరిత్ర చెప్పుకుంటూ గడిపేస్తారు.
చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఈ మచిలీపట్నంలో ఈ బనుగల రామారావు గారు దళితులకి ఏదో మేలు చేస్తాడు అనుకున్నా నేను. సుమారుగా ఓ 15 సంవత్సరాల క్రితం మచిలీపట్నంలోకి వచ్చారు. ఈయన మచిలీపట్నంలో స్థిరపడ్డాడు. ఈయన ఈ మచిలీపట్నం నుంచి ఆంధ్ర తెలంగాణ అనే దేశవ్యాప్తంగా చూసుకుంటే దళితులు పక్షంగా, ఎస్సీ ఎస్టీ పక్షంగా ఒక దళిత ఉన్నత ఉద్యోగి, చరిత్రకారుడు, మేధావి, సమాజానికి ఏదైనా మేలు చేస్తాడనుకుంటే ఈయన చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చరిత్ర చెబుతానున్నాడు తప్ప ఆచరణలో పెడతల. బహుజన్ సమాజ్ పార్టీనో రిపబ్లికన్ పార్టీనో ఎవరైనా ఒక కొంత అభ్యర్థులు పెట్టుకొని మీటింగులు పెట్టి చేయొచ్చు. గతంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకుంటే ఫ్లెక్సీలు వేయించేస్తాను, నామినేషన్కి నేను డబ్బులు ఇస్తాను, నేను అంబేద్కరిస్ట్ని అని చెప్పి అబద్ధాలు ఆడి నామినేషన్ వేసే టైంకి ఒక్క కరపత్రాలు మాత్రం నేను వడ్లమూడి సాయి గారని కాపు సోదరుడు కలిసి తిరిగితే పాంప్లెట్లు వేయటం మాత్రమే ఇచ్చాడు. దానికి ఎంతో 1700 ఎంత అయింది. ఈరోజు భారత రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఈ ఉన్నత ఉద్యోగస్తులు, ఈ అంబేద్కరిస్టులు, వీళ్ళందరూ కూడా దేవుడు, అంబేద్కర్ని దేవుడు అంటారు, విగ్రహాలు పెడతారు, వర్ధంతులు జయంతులు చేస్తారు, విపరీతమైనటువంటి లంచగొండితనం విపరీతంగా సంపాదించారు. దళితులు ఈరోజు కూడా, దళితుల గ్రామాల్లో రోడ్లు సరిలేవు, కరెంటు లేదు, పిల్లలు చదువులు సరిలేవు. వీళ్ళని ఆర్థికంగా పైకి తీసుకుందాం, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిద్దామనే ఆలోచన ఈ దళిత ఉద్యోగస్తులకు లేదు. వేల కోట్ల రూపాయలు సంపాదించారు, 100 కోట్ల రూపాయలు సంపాదించారు, పట్టించుకోరు. వీళ్ళ విషయంలో ఇలా వస్తే ఇక మాలామాదిగ ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే వీళ్ళతో కమ్యూనిటీ అయిపోయింది. ఈ భారతదేశంలో అంతా అన్ని పార్టీలు ఒక లెక్క, బీజేపీ కాంగ్రెస్ అన్ని ఒక లెక్క, మోడీ ఒక్కడే ఒక లెక్క. రియల్ హీరో, రియల్ విలన్, రియల్ గ్రేట్ ఇండియన్. మంచే కానివ్వండి, చెడే కానివ్వండి, దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? అంబేద్కర్ నువ్వు నమ్ముతున్నావా? అంబేద్కర్ నువ్వు నమ్ముతున్నావా? ఓ క్రైస్తవుడా, ఒక బిషప్, పాస్టర్, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతున్నావా? నువ్వు యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకున్నావు, నువ్వు ఒక నాస్తికుడివి. అంబేద్కర్ని అడ్డం పెట్టుకున్నటువంటి అంబేద్కరిస్టులు మీరు ఒక నాస్తికులు. రాముడిని అడ్డం పెట్టుకుని బతికేవాళ్ళు మీరు ఒక నాస్తికులు. మీ అందరికీ కూడా తీర్పు తీర్చడానికి గ్రేట్ ఇండియన్ మోడీ. మోడీ అధికారంలోకి రాకముందు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక వేశాడు. మేధావి మోడీ, మామూలుడేం కాదు. మీరు అనుకున్నట్టు డిగ్రీ చదవలేదు, ప్లాట్ఫారం లేదు, టీఎం లేదు, నరహంతకుడు, గోద్రాలలో ముస్లింల్ని కరసాగులు చంపి ఆ నేరం ముస్లింలు పెట్టాడు. ఈ దేశాన్ని ముక్కలు చేశాడు. ఈ దేశం పేరు మార్చడం కోసం, జాతీయ జెండా మార్చడం కోసం, భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం, మనుస్మృతిని తీసుకురావడం కోసం బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తారనుకుంటున్నారు. కానీ ఈ దేశాన్ని నాశనం చేసేది అంబేద్కరిస్టులు నాశనం చేస్తున్నారు. పూజారులు, ఈ దొంగ పాస్టర్లు, ఈ బిషప్పులు నాశనం చేస్తున్నారు తప్ప మోడీయే నాశనం చేయట్లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నాశనం చేయట్లేదు. మరి రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ 1925లో ప్రారంభించారు. 2025కి 100 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు పండుగ కూడా చేసుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ పెట్టి మరి అనేక ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సహాయ కార్యక్రమాల్లో మరి స్కూళ్ళు, కాలేజీలు, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ప్రజలకి వాళ్ళు కూడా మేలు చేస్తారు. ఆర్ఎస్ఎస్
రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ కానివ్వండి, క్రైస్తవ సంస్థలు కానివ్వండి, ముస్లిం సంస్థలు కానివ్వండి, అందరూ కూడా ఈ దేశాన్ని మొక్కులు చేయడానికి చూస్తున్నారు. విడగొట్టు పరిపాలించు, కులం కావాలి, మతం కావాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కులం కావాలని అంటలేదే, మతం కావాలని అంటలేదు కదా. ఈరోజు చూస్తే బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్. మరి మోడీ గారు విశ్వగురువు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది 2019 నుంచి. ఇప్పుడు 29కి వచ్చేప్పటికి 24కి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నరేంద్ర మోడీ గారిని 2 పర్యాలు పిలిచారు. 2 పర్యాలు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వెంటిలేటర్ మీద పెడితే ఆక్సిజన్ ఇచ్చాడు అన్నాడు. మరి మోడీ ఎంత గొప్పడు? ఈ చంద్రబాబు నాయుడు మేధావి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళే ఎంతగా పడుతున్నారంటే మోడీని అనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అబద్ధ క్రైస్తవ బోధకులు, బిషప్పులు, పూజారులు, బాబాలు, డేరా బాబాలు మీ అందరి తాట తీయటకు వచ్చాడు నరేంద్ర మోడీ. రియల్ హీరో, గ్రేట్ ఇండియన్, అద్భుతమైన పరిపాలన. నాకైతే ఇష్టం లేదు, మోడీ అంటే ఏమి ఇష్టం లేదు నాకు, ఆర్ఎస్ఎస్ అని ఇష్టం లేదు. ఈ దొంగ బోధకుల కంటే, ఈ బిషప్పుల కంటే, పూజాల కంటే, ఈ జగన్ కంటే, పవన్ కంటే, చంద్రబాబు కంటే, ఈ ప్రాంతీయ పార్టీల కంటే, సోనియా గాంధీ కంటే 1000 రెట్లు బెస్ట్. నెహ్రూ కంటే, ఇందిరాగాంధీ కంటే మోడీ 1000 రెట్లు బెస్ట్. నోట్లు మార్పిడి చేశాడు. స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బంతా కూడా తీసి ప్రతి భారతీయుడికి 15 లక్షలు వేస్తా అన్నాడు. చూస్తా ఉండండి, 2029లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడు. ప్రతి భారతీయుడికి ఒక్కోడికి 45 లక్షల రూపాయలు వేసేస్తాడు. 3 సార్లు నేను నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాడు. మీకు ఈ డబ్బంతా కూడా అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ ఈ స్కాముల్లో దాచినటువంటి చంద్రబాబు డబ్బులు, జగన్మోహన్ రెడ్డి డబ్బులంతా తీపోతే అడగండి, తీస్తాడు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి 45 లక్షల రూపాయలు వేస్తాడు, గ్యారంటీ వేస్తాడు. ఈరోజు బిషప్లు, పాస్టర్లు అందరూ కూడా మోడీ అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి నేనైతే నాకు కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, టీడీపీ వద్దు, జనసేన వద్దు, వైసీపీ వద్దు, ఏమొద్దు. ఉన్నవాళ్ళు బెస్ట్ ఎవరనంటే, ఉన్నవాళ్ళు బెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ నెంబర్ 1 మోడీ, నెంబర్ 2 పవన్ కళ్యాణ్, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు, నెంబర్ 4 జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ బీజేపీనేగా. పాస్టర్లు బీజేపీ కాదా? ముస్లింలు, మౌలానాలు, ఇమాములు బీజేపీ కాదా? బిషప్పులు బీజేపీ కాదా? అంబేద్కరిస్టులు బీజేపీ కాదా? మీరు కాకపోతే ఏ ప్రజాశాంతి పార్టీలోకి ఎందుకు రారు? రిపబ్లికన్ పార్టీలోకి ఎందుకు రారు? ఇండియా బంధు పార్టీలోకి ఎందుకు రారు? మీరు పుట్టగొడుగులాగా ఇన్ని పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు? మీరు అవినీతి పరులని మీరు పార్టీలు పెట్టుకొని నామినేషన్లు వేసి అమ్ముడుపోతారని మోడీకి తెలుసు. మీ అందరి గురించి మొట్టమొదటిగా దేవుడికి బాగా తెలుసు. వీళ్ళందరినీ లైన్లో పెట్టాలని, సంస్కరించాలి, దిద్దుబాటు చేయాలంటే మోడీనే కరెక్ట్ అని దేవుడే మోడీని
2014లో వదిలేశాడు. ఎందుకంటే దేవుడు మాట వింటారు కదా, క్రైస్తవులు వాక్యాన్ని అనుసరించరు, బైబిల్ ఫాలో అవరు, ముస్లింలు ఖురాన్ ఫాలో అవరు, హైందువులు భగవద్గీతను ఫాలో అవరు, ఎవడ పరిధిలో వాడు ఉండడు, మొత్తం పరులది ఆశించడం, వడ్డీ వ్యాపారాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు, స్వార్థం, కులం, మతం. ప్రజలు ఇంత దుర్మార్గం ఉంటే ప్రజలకి మరి ఎటువంటి రాజు రావాలి, ఎటువంటి ప్రభుత్వం రావాలి? కాంగ్రెసు బీజేపీ రెండు అన్నదమ్ములే, తల్లిబిడ్డలు లాంటివి. మరి కాంగ్రెస్ వచ్చిందంటే కాంగ్రెస్ అవినీతి పార్టీ. మీరు అనుకున్నారేమో కాంగ్రెస్ అవినీతి పార్టీ, బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. ఈ భారతదేశంలో స్థాపించబడిన పార్టీ ఒక్క ప్రజాశాంతి పార్టీ ఒకటే. భారతీయుడు స్థాపించిన పార్టీ ప్రజాశాంతి పార్టీ. డాక్టర్ కే పాల్ గారు, డాక్టర్ అద్దంకి రంజీ తోఫీర్ గారు స్థాపించినటువంటి ఇండియా ప్రజాబంధు పార్టీ తప్ప కాంగ్రెసు, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీలు. మీరు చరిత్రలోకి వెళ్ళి చూసుకోండి. కాబట్టి నాకైతే కాంగ్రెసు, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు. నేను మూడో కూటమి ప్రభుత్వం కోసం నేను పనిచేస్తున్నా. అదే సందర్భంలో దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా చూసుకుంటే నేను నరేంద్ర మోడీ గారిని ఈ రోజు నుంచి నేనేం అందలుచుకోలే. దేవుడు చెప్పాడు, అధికారులకి లోబడు, గౌరవించు, రాజ్యాంగానికి కట్టుబడి ఉండు, వాక్యాన్ని అనుసరించుండు. ఇది మొదలుకొని నరేంద్ర మోడీని కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళని ఎవరేం అనొద్దు, వీళ్ళని నేను నరేంద్ర మోడీకి అప్పగించేశానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. కాబట్టి నేను నరేంద్ర మోడీని ఏం అందలుచుకోలేదు, పవన్ కళ్యాణ్ కూడా ఏం అందలుచుకోలేదు. కాబట్టి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ బెస్ట్. నేను ఏమైనా చేయాలనుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సపోర్ట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే ఉన్నవాళ్ళలో పవన్ కళ్యాణ్ 1000 రెట్లు బెస్ట్, 1000 రెట్లు బెస్ట్. జగన్ కంటే పవన్ కంటే ఏం దోసుకోలేదు, దాచుకోలేదు కదా. సినిమాలు తీసుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, జనసేన పార్టీ పెట్టాడు, 2014లో వచ్చాడు, మోసం చేశారు. ఇంకేం చేస్తారు? ఇవన్నీ బీజేపీనే కదా. ఈ అన్నిటికంటే డైరెక్ట్గా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిపోవడం బెస్ట్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. చక్కగా ఈరోజు దక్షిణ భారతదేశానికి అండగా నిలబడ్డాడు. మరి పవన్ కళ్యాణే లేకపోతే పోలవరానికి డబ్బులు వచ్చాయి కాదు, ఈ అమరావతికి డబ్బులు వచ్చాయి కాదు, ఈ డబ్బులు వచ్చాయి కాదు, కేంద్రం నుంచి వచ్చాయి కాదు. కాబట్టి నేను మొట్టమొదటిగా మూడో కూటమి ప్రభుత్వంకి ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీతో పాటు కలిసి వచ్చే ఉద్యమ పార్టీలతో నేను కలిసి పనిచేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను టీడీపీకి కానీ వైసీపీకి కానీ చేయదలుచుకోలే. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు. మోడీ దగ్గరికి వెళ్తారు, జై జగన్ అంటే జై మోడీ అంటాడు, జై చంద్రబాబు అంటే జై మోడీ అంటారు. కాబట్టి వీళ్ళతో నేను వెళ్ళను. కానీ దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రజాశాంతి పార్టీకి ఓట్లు వేయండి అని చెబుతా, తర్వాత ఇండియా ప్రజాబంధు పార్టీకి ఓట్లు అని చెబుతా, మూడవది ఈ జనసేన పార్టీకి ఓట్లు వేయని చెబుతా. కాపు సోదరులు 1,20,00,000 మంది ఉన్నారు. మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గంలో బీజేపీ ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గంలో తటస్థంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక టీడీపీకి కానీ వైసీపీకి కానీ వేయించదలుచుకోలేదు, వేయించం కూడా. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేస్తాం. ఎందుకంటే చేస్తే వీళ్ళు ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు మైండ్ పోయింది, ఓటుకి నోటు ఇవ్వకుండా వేయరు. కాబట్టి స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో, చట్టసభలో అడుగుపెట్టే అవకాశాలు లేవు.
కాబట్టి ఏంటంటే వర్ధిల్లాలి ప్రజాశాంతి పార్టీ, ఆ తర్వాత రెండో ఆప్షను ఇండియా ప్రజాబంధు పార్టీ, మూడవది ఈ జనసేన పార్టీ. ఈ రోజు నుంచి జనాల్ని ప్రభావితం చేస్తా. మోడీ కంటే దమ్మున నాయకుడు ఈ భారతదేశంలో లేడు. కాంగ్రెస్లో ఒక్కడు లేడు, దమ్మున్న నాయకుడు ఒక్కడు లేడు కాంగ్రెస్లో. దమ్మున్న ఏకైక నాయకుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ గారు. అంటే కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ప్రాంతీయ పార్టీలు కానీ భయం. కాపు సోదరుడు పాల్ గారు, నాయుడు గారు. ఏమో ఏది రేపు 2027 కానీ 29 కానీ కాపు సోదరులందరూ కూడా వంగవీటి మోహన్ రంగ గారిని నాయకత్వాన్ని బలపరిచినట్లు డాక్టర్ కే పాల్ గారి నాయకత్వంలోకి వస్తే అద్భుతం. మళ్ళీ బీజేపీలోనే పనిచేస్తామండి మేమందరం కూడా, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు బీజేపీలో కానీ ఆర్ఎస్ గారు ఏమన్నారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే రికార్డులో మీ పేర్లు క్రిస్టియన్గా రాపించుకోండి, తీసుకోండి. నువ్వు హిందువుగా ఉండి హిందూ పేరు పెట్టుకొని నేను హిందువునని చెబుతున్నావు. ఈ దేశం అంతా కూడా మెజారిటీ హైందవులు మొత్తం మళ్ళీ చర్చిలను కనపడుతున్నారు. 140 కోట్ల మందిలో 70 కోట్ల మంది చర్చిలు కనపడుతున్నారు. ఇది యేసుక్రీస్తును మోసం చేయడం కాదా? రాజ్యాంగాన్ని మోసం చేయడం కాదా? హైందవులను మోసం చేయడం కాదా? మీరు హైందవులని ఎందుకు రికార్డులో పెట్టుకున్నారు? ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. నకిలీ క్రైస్తవులారా, దొంగలారా, ప్రతి కులం నుంచి వచ్చారు కదా మీరు. ఏ గవర్నమెంట్ గజెట్లో మీ పేర్లు ఎందుకు రాసుకోలేకపోతున్నారు? ఇండియన్ క్రిస్టియన్గా, ఇండియన్ ముస్లింగా, ఇండియన్ హిందూగా, క్యాస్ట్లెస్ ఇండియన్ హిందువులుగా పెట్టుకుంటే మీకు రిజర్వేషన్ రావు కదా. ఇండియన్ క్రిస్టియన్కి 1% కదా, ఇండియన్ ముస్లింకి 1% కదా. ఇంకా కులమే ఉంటుంది. ఎవడు మతంలో వాళ్ళు ఉండొచ్చు కదా. వీళ్ళు అనేది అదే కదా. అసలు రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి అంటారు. ఎందుకు రిజర్వేషన్లు? అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు లేరా? ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటి? రిజర్వేషన్లు ఎత్తేయాలి. మనందరం ఒకటే కులం, మనందరం డిఎన్ఏ ఒకటే, మన భారతీయులు. ఎందుకని మీరు ఏకీభవించరు? జాతీయవాదం. ఇటు భారత రాజ్యాంగాన్ని గౌరవించరు, అటు మను ధర్మశాస్త్రాన్ని గౌరవించరు, ఇటు బైబుల్ని గౌరవించరు, భగవద్గీతను గౌరవించరు, ఖురాన్ని గౌరవించరు. మనకు లేచిన కాంచి డబ్బు, పదవులు, కులం, మతం, స్టేటస్ కావాలి. మరి చూస్తా దేవుడు మరి సంస్కర్తలకి అప్పగించడా? మోడీ గొప్ప సంఘ సంస్కర్త, దిద్దుబాటు చేయగలిగిన వాడు. మోడీని దేవుడు నియమించాడు. బైబిల్లో నెబుకద్నెజర్ని నియమించినట్టు రేపొద్దున మోడీ నేనే దేవుడిని అంటాడు. దేవుడు అంటాడు, సర్లే నువ్వు దేవుడు కాదు, నీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, నేనే నిజమైన దేవుడు అన్న సంగతి ప్రపంచం అంతా తెలుసు. సరే నువ్వు దేవుడు అని చెప్పి పెట్టుకో, పెద్ద విగ్రహం పెట్టుకో. నన్ను నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర ఉంటారు, నిన్ను నమ్ముకున్న నీ దగ్గర ఉంటారు. నీకు నిన్నే పిలిచిన ప్లేస్ నరకానికి పోతే నువ్వు పో, నీతో పాటు వెళ్తారు అని చెప్పి దేవుడు ఇచ్చేసాడు అవకాశం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఊహించినట్టు కాంగ్రెస్ రాదు. 538 స్థానాల్లో మళ్ళీ అత్యధిక మెజార్టీతో బీజేపీనే వస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా భయపడిపోతున్నారు. ఈవీఎంలే మళ్ళీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగవు మరి. కాబట్టి మోడీ గారు, నేనైతే క్యాష్లెస్ ఇండియన్ ఈరోజు రాసుకుంటా. నేను దళిత క్రిస్టియన్, బీసీసీ. ఒరిజినల్గా నేను రికార్డులో నేను యేసుక్రీస్తుని నమ్ముకొని చెప్పా. ప్రతి దళితుడు నువ్వు దళిత క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకో, బతుకుతావు, లేకపోతే సస్తావు. ప్రతి కమ్మ, కాపు, రెడ్డి, కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు క్రిస్టియన్ తీసుకోండి. లేకపోతే మీరు చర్చి రావడానికి ఏదో మేము ఒప్పుకోం, బైబుల్ ఒప్పుకోదు, యేసుప్రభు ఒప్పుకోడు, రాజ్యాంగం ఒప్పుకోదు, మానవ హక్కులు ఒప్పుకో. చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా మీరు గజెట్లో మీ పేర్లు రాపించుకోకపోతే చర్చి నుంచి మేమే తరిమేస్తాం. పెయిల మధు జాన్సన్ అని నేను ఓ ప్రత్యేకమైనటువంటి దేశవ్యాప్తంగా మోడీ గారితో
పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈ కూటమి ప్రభుత్వంతో మాట్లాడి ఏపిద్దామంటే వాళ్ళు ఒప్పుకోరు. ఊరుకోరా, కులం కావాలి మతం కావాలి పెట్టే పోస్టులు పెడతంటే లాక్ చేసేస్తున్నారు. కులం లేకపోతే ఎట్రా, మతం లేకపోతే ఎట్టా, ఈ గొడవలు లేకపోతే ఎట్టా, మేము ఎక్కడ వస్తాం? కాబట్టి అలా కాకుండా నా ప్రయత్నం చేస్తున్నా. మీరు చర్చికి వచ్చి మీ మీద నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ అవుట్ వేయించబోతున్నా. అనేకమైన న్యాయ వ్యవస్థలో, మానవ హక్కులు, పౌర హక్కుల సంఘాలతో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేయించబోతున్నా. దేశవ్యాప్తంగా చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ అని మీరు పేరు నమోదు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో చర్చి నుంచి సంఘ బహిష్కరణ చేస్తాం చట్ట ప్రకారంగా. ఇది నేను చెప్పదలుచుకుంది. కాబట్టి మొట్టమొదటిగా నేను చేసేది 2027 కానీ 29 కానీ ఎన్నికలు జరిగితే ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, మూడోది బీజేపీనే, కాంగ్రెస్ చేయం, మళ్ళీ మూడోది బీజేపీనే. ఇది మిత్రులారా, మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి. మళ్ళీ రేపు నేను మళ్ళీ ఫేస్బుక్ లైవ్లోకి వస్తాను. మళ్ళా చెబుతున్నా, మోడీ అంటే అంత సామాన్యుడేం కాదు, దేవుడితో సమానంగా పోల్చుకున్నాడంటే మామూలు జ్ఞానం కాదు. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా మోడీ వెనకాల ఉండే రియల్ హీరో. ఆ రియల్ హీరోనో, రియల్ జీరోనో, రియల్ విలన్ అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ ఈ జగన్ పవన్ వీళ్ళందరూ మీద చూసుకుంటే ఆయన రియల్ హీరో కాదుగా. అందరూ జగన్ కానించి అందరూ వెళ్ళి మోడీ గారి పాదాల మీద పడిపోట్లా. మోడీ గారి పాదాల మీద ఈ రోజు నుంచి మోడీ గారిని నేనేమన్నా, మోడీ గారిని గౌరవిస్తా. అరే జగన్ గౌరవిస్తుంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరు గౌరవిస్తుంటే ఒక సాధారణ పౌరుడు నువ్వెందుకు గౌరవించు? నేను మొన్నటిదాకా నేను తిట్టకూడదు. ఎందుకు తిట్టాలి? మేము అసమర్థులు చెబుతున్నాడు జగన్, పవన్, చంద్రబాబు వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా మా వల్ల కాదండి, మేము అందరూ దొంగలమే, ప్రాంతీయ పార్టీలు లేవు, కనుమరుగు అయిపోయి ఇక ఉంది కాంగ్రెస్ బీజేపీనే. కాబట్టి మేము మాట్లాడితే మమ్మల్ని లోన్ ఎత్తాడని చెప్పి వీళ్ళు చేతులు ఎత్తేసారు. కాబట్టి ఏమనాలి? మోడీని రియల్ హీరో అనాలి. రియల్ హీరో, గొప్ప సంస్కర్త. అవినీతి అధికారులు డబ్బంతా తీసేస్తాడు. పాస్టర్లైనా, ఇమాములైనా, మౌజములు ఎవరి దగ్గర సరే అవినీతి డబ్బు ఉందా, ఆదాయానికి మించి ఆస్తుందా, అదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ప్రతి ఒక్క భారతీయుడికి 15 లక్షల రూపాయలు జన్ధన్ పథకం కింద జీరో అకౌంట్ల కింద వేపిస్తాడు. నేను ఈ రోజు నుంచి చెబుతున్నా, మొట్టమొదటిగా డాక్టర్ కేపాల్ గారికి, ఓఫీర్ గారికి, మోడీ గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చేస్తా. ఇంకెవరికి సపోర్ట్ చేయను. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, నేను చెబుతా మీకు ఎందుకు చేయను. నేనే కాదు, చూస్తూ ఉండే ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో, ప్రతి గుళ్ళో ఈరోజు చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని అనాల్సినంత అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనీసం దేశం కానీ చేస్తున్నారా మేలు. దొంగ మొదలారు మీరేం చేస్తున్నారా? దేశానికి చేయరు, మీరు క్రైస్తవులకి చేయరు. మీరు చేసేదంతా కూడా మీ పొట్టలో, మీ కడుపే మీ దేవుడు, మీ డబ్బే మీ దేవుడు. కాబట్టి ఈరోజు చెప్పాలంటే, అరే దొంగ బతుకులారా, కార్పొరేట్ పాస్టులారా, నకిలీ పాస్టులారా, నకిలీ క్రైస్తులారా, మీకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు 1000 రెట్లు బెస్ట్. వాళ్ళు దేశానికైనా సేవ చేస్తున్నారు, దేశం కోసం త్యాగాలు చేస్తున్నారు. మీరు దేశం కోసం ఏం చేస్తున్నారా? దొంగ బతుకులారా, నకిలీ క్రైస్తులారా, కార్పొరేట్ పాస్టులారా. చూస్తూ ఉండండి. బైబుల్ వాక్య ప్రకారంగానే నేను మాట్లాడుతున్నా, వాక్య ప్రకారంగానే విశ్లేషణ చేస్తున్నా, జరిగేది జరగబోయేది. మళ్ళీ నరేంద్ర మోడీ అధికారులు రావాలని నేనేం కోరుకుంటలా, మీరు కోరుకుంటున్నారు. కానీ ఫిల్టర్ చేసేది ఎవరంటే నరేంద్ర మోడీ. ఎవడు క్రైస్తవుడు, ఎవడో విగ్రహారాధికుడు తేల్చేది నరేంద్ర మోడీ గారికి దేవుడు ఆ పని అప్పగించాడు. దేవుడు నియమించాడు రా 2014 నుంచి ఇప్పటి వరకు. మీరు మారడం సంగతి దేవుడు తెలుసు. క్రైస్తవులు మీ దగ్గర ఎంత డబ్బు ఉందిరా? కార్పొరేట్ పాస్టర్లరా, ఎంత డబ్బు ఉందిరా మీకు? క్రైస్తవుల్లో పేదలు ఎంతమంది ఉన్నారా? ఎవరికైనా ఖర్చు పెడుతున్నారా? మీ అందరికీ కరెక్టు నరేంద్ర మోడీనే, ఆర్ఎస్ఎస్ కరెక్టు.
ఈ రోజు మొదలుకొని మచిలీపట్నం మొదలుకొని ఢిల్లీ నుండి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నకిలీ క్రైస్తవులారా, మీకు సామాజిక ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, మా ఫోటోలు మీకు సపోర్ట్ చేయం. మీ చర్చిల మీదకి వచ్చి దాడులు చేసినా ఏం సపోర్ట్ చేయలేదు, చేసే పని లేదు. జై శ్రీరామ్ అని జెండాలు పాతారా, భారత్ మాతా జై అని చెప్పు అనమంటారా? నువ్వంటే అను, తన్నులు తిండే తిను. ఈ రోజు మొదలుకొని పట్టించుకో, మీ చర్చిల మీద దాడులు జరిగిన పట్టించుకో. రాసుకోరా, వాళ్ళు ఏమన్నారు రికార్డులో రాసుకో. మీరందరూ హిందువులే, మా సోదరులే. రికార్డులోనేమో హిందువులను పెట్టుకుంటారా? చర్చికి వచ్చేసి క్రైస్తువులు అంటారా? నేను కూడా వస్తా మీకు వాళ్ళతో పాటు. రాసుకోరా, ప్రతి చర్చికి వస్తా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో పాటు నేను కలిసి. ఎందుకు రాసుకోరా నువ్వు? రికార్డులోని క్యాష్లెస్ ఇండియన్ ఎందుకు రాసుకోరావు నువ్వు? క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ ఎందుకు రాసుకో నువ్వు? చూస్తాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు నేనేస్తా. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు తప్పేం కాదు, వాళ్ళు దేశభక్తులు, దేశం కోసం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారా? క్రీస్తు విరోధులరా మీరు, దొంగ క్రైస్తువులరా, క్రీస్తు విరోధులరా, దొంగలారా మీరు, మీరు అంబేద్కర్ విరోధులరా మీరు, దరిద్రులారా. కాబట్టి చెబుతున్నా మిత్రులారా, రోజు వస్తాను, మీ అభిప్రాయాలు తెలియపరచండి, ధైర్యంగా తెలియపరచండి. మీరు ఊహించినట్లు మళ్ళీ కాంగ్రెస్ రాదు, మీరు అటువంటి భ్రమలు ఉండొద్దు. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు, సెక్యులరిజాన్ని, సోషలిజం తీసేస్తారు, దేశం పేరు మార్చేస్తారు, జాతీయ జెండా కాషాయ జెండా ఎగరేస్తారు, పౌరసత్వ సార్ను వెళ్ళి పెడతారు. నువ్వు ఈ దేశంలో పుట్టావా వాళ్ళు లేకపోతే వేరే దేశం నుంచి వచ్చావో తెలుసుకో. నువ్వు హిందూ అయితే నీ దేశంలో పుట్టినట్టు లెక్క. రాసుకో. నేనైతే ఈ దేశంలో పుట్టానా పుట్టలేదనేది నాకు అనవసరం. నేనైతే క్రిస్టియన్ రాశా, నా అఫిడవిట్ ఇచ్చేసా. ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ప్రపంచం అంతా ఆదాము అవ్వ నుంచి వచ్చినోళ్లే కదా. అక్కడి నుంచి రికార్డులు తీయమంటున్నారు ఇప్పుడు మోడీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ. దేవుడు వాళ్ళకి అప్పగించారు. నువ్వు ఒప్పుకుంటలేదు కదా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటలేదు కదా. ఒప్పుకుంటే నువ్వు రికార్డులో రాసుకుంటావు కదా. కమ్మ క్రైస్తుడా, రెడ్డి క్రైస్తుడా, ఎలం క్రైస్తుడా, ఎందుకు రాసుకుంటలేదు? నువ్వు యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటలా. ఒప్పుకుంటే నువ్వు ఈ దేశానికి సంబంధించినోడు. ఒప్పుకోలేదనుకో, నువ్వు బంగ్లాదేశ్ నుంచి వచ్చావో, పాకిస్తాన్ నుంచి వచ్చావో, అమెరికా నుంచి వచ్చావో, ఇజ్రాయెల్ నుంచి వచ్చావో ఎవరికి తెలుసు? దీని మీద మీరు చర్చలు జరపండి. వాళ్ళు అనేది కరెక్టే. నువ్వు ఎందుకు చెప్పట్లేదు? నువ్వు హిందూ అని అంటున్నావు, చర్చికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు హిందువు కాదు, నువ్వు అమెరికా వాడివి, నువ్వు ఇజ్రాయెల్ నుంచి వచ్చావు, నువ్వు మత మార్పులు చేయడానికి వచ్చావు. నువ్వు క్రీస్తుని గురించి ప్రకటిస్తాను, హిందూ అంటావేంటారు నువ్వు అన్నాడు. సమాజం చెప్పు, నువ్వు నిజంగా నువ్వు ఈ దేశం వాడు కాదు. నువ్వు నీ పేరు రికార్డులో హిందూగా పెట్టుకొని నువ్వు చర్చికి వస్తున్నావు. నీ దేశం వాడు ఎట్ట అవుతావు? నువ్వు అక్రమ వలసదారుడివి, అక్రమంగా చొరబాటుదారుడివి. నువ్వు గుర్తుపెట్టికి రాత్రి పరిశీలన చేసుకోండి. చర్చికి వచ్చాడు ఎవడైనా సరే, నీ పౌరసత్వం నువ్వు రుజువు చేసుకో. నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్వా? రికార్డులో హిందూ ఎందుకు ఉన్నావు? ఎందుకు వెళ్ళావు అక్కడికి? నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎల్లోడు ఏమైనా పోనీ క్రైస్తవుడు రాసుకున్నావు, నువ్వు ఎందుకు రాసుకోలే? సమాధానం చెప్పు. మిత్రులారా ఉంటాను, మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియపరచండి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా రికార్డులో మీ పేర్లు రాసుకోండి. రాసుకుంటేనే మీ పరలోకం వెళ్తారు, లేకపోతే వెళ్ళరని ఖచ్చితంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. గుడ్ నైట్.